భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర ఉంది. ఏదన్నా బై ఎలక్షన్స్ అయితే మున్గోడు చూసుకోండి, మీరు హుజూర్ నగర్ చూడండి, అంతకుముందు నరేంద్ర గాంధీ ఏ బై ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరు కష్టపడి పనిచేసి, అంటే జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు మొత్తం గెలిపియాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తారు. అధికార పార్టీ కూడా దీనంత అంత భారీ ర్యాలీ అయితే జరిగింది. అధికారం పార్టీ వైపు ఈ రోజు ప్రజలంతా విసిగిపోయినారు. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయాయి. గడిచిన 2 ఏళ్ల నుండి మేము ఏవైతే 6 పథకాలు ఇస్తామన్నా ఏది కూడా అమలు చేయలేదు. ఒకటి ఆర్టీసీ బస్ ఒకటి ఇచ్చింది తప్పిస్తే ఇంకా ఏం చేయలేదు. కానీ ఆర్టీసీ బస్ కూడా ఇచ్చిండ్రు, కానీ మళ్ళీ వేరే ప్యాసింజర్స్ పై దాన్ని భారం పెట్టిండ్రు. ఆ విధంగా ఈ రోజు అధికారం చేయి జారిపోతుందని ఈ రోజు ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఏమని ధన ప్రయోగం అన్న చేసి మేము జూబ్లీహిల్స్ గెలవాలన్నాయి. కానీ బీఆర్ఎస్ కు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి ఎన్నికలు నెట్టేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది. వీటికి ఒక సంకేతం రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా బలం ఏంటిదో చూపించుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా పాడి. ఇప్పుడు దీపక్ రెడ్డి గారికి అనుకున్నంత పబ్లిసిటీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన క్యాడర్ కూడా లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ కి క్యాడర్ ఉంది, అదే విధంగా పబ్లిసిటీ ఉన్న వ్యక్తి, సేవ అంటే ఏదైనా కానీ హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు కొంతమంది అయితే చెప్పడం జరిగింది ఆయనకే పట్టం కడతారు. మీరే ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు మా దీపక్ రెడ్డి, ఇది తప్పు భావన. ఆయనకు బలం లేదని ప్రతి గల్లీలో భారతీయ జనతా పార్టీకి బలం ఉంది. భారతీయ జనతా పార్టీ బలం అంటేనే అధ్యక్షుని ఒక బలం. కాబట్టి ఆ మాట కాకుండా భారతీయ జనతా పార్టీ సింబల్ పైన ఎలక్షన్ క్యాండిడేట్ ఎవరన్నా కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింబల్ కు పనిచేస్తారు. అలాంటిది మేము ప్రతి కార్యకర్తలు అందరు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తారు. అభ్యర్థిగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో మరి దీపక్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ప్రత్యేకంగా ఈసారి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ పరిపాలించింది. బీఆర్ఎస్ 3 పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, కానీ అభివృద్ధి 7 కాడికే ఆగి ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి చేస్తలేరు. అది ఒక నినాదం మాకు సరిపోతుందండి. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది సివిల్ ఎమ్యూనిటీస్, దాన్ని మేము ప్రజల ముందు తీసుకెళ్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు దేశ ప్రధానమంత్రిని చూస్తున్నాము. దేశం కోసం పనిచేసేది, ప్రజల కోసం పనిచేసేది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, ప్రజల కోసం పనిచేస్తాం. కానీ పి జనార్దన్ రెడ్డి గారికి చూడండి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి చూడండి, అదే విధంగా మాగంటి గోపీనాథ్ కి చూడండి, వాళ్ళు వాళ్ళ సొంత అభివృద్ధి కోసం పాటుపడిండ్రు. కానీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పట్టుబడే పార్టీ. కాబట్టి ఆ నమ్మకంతో ప్రజలు ఈ రోజు మా ఇంట నడుస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ ర్యాలీలో ఇతర పార్టీల జెండాలు కూడా కనపడతా ఉన్నాయి. టీడీపీ కానీ ఇట్లాంటి ఏమన్నా పొత్తులతో ఏమన్నా నడిచే పరిస్థితి ఉంది? అది భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది, దాన్ని మేము చెప్పలేదు. మరి ఇటు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి సునీత మేడం కూడా ఖచ్చితంగా గెలుపు మాదే అన్నట్లు ధీమాత అయితే ఉంది. అంటే సానుభూతితో కొన్ని ఓట్లు పట్టప్పుడు కూడా ఇక ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ప్రతి అభ్యర్థికి ఆ ఆశ ఉంటది, మేము గెలుస్తున్నాం అని. కానీ ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో పోతే స్పష్టంగా కనిపించేది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపియాలని ఇక్కడ స్థానిక ఓటర్ల ఒక మనోభావన. దాన్ని గౌరవిస్తూ మేము ముందుకే. నామినేషన్ ర్యాలీయే నిదర్శనం బీజేపీ గెలుస్తుందని చెప్పడానికి. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి కేంద్రంలో బీజేపీ పార్టీ గత 12 ఏళ్ల నుంచి అనేక రకాల డెవలప్మెంట్ చేసింది. ఆ నమ్మకంతో ప్రజలు మళ్ళీ బీజేపీ పార్టీకి పట్టం కడతారని మాకు ఒక నమ్మకం. మరి మా క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన విద్యార్థి నాయకుల నుంచి తీసుకొని ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థిగా ఎదిగింది. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని మేము ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా అభివృద్ధి అంటున్నారు, గతంలో పాలించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా జూబ్లీహిల్స్ని పట్టించుకోలేరండి. ముఖ్యంగా ఒక వర్గం వారి బస్తీలలో కానీ వాళ్ళ ఉండే ఏరియాలలో ఎక్కడ కూడా అభివృద్ధిని చేయలేరు. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి జూబ్లీహిల్స్ ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా అభివృద్ధి అనేది బాగా దూసుకుపోతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కి ఓ పబ్లిసిటీ ఉంది, ఇక్కడ క్యాడర్ ఉంది, అదేవిధంగా సేవా భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉంటారు. సేవ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా చాలా చేస్తాడండి. సేవ అందరు చేస్తారు, సేవ చేయడం ప్రజలకు మంచిదే. కానీ భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తే ఇంకా మంచి ఎక్కువ సేవ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ అంటుంటారు అందరూ ఏదో ఉంది రౌడీలు అది ఇది అనేసి, అలాంటి అన్నీ కూడా వెనక్కి నొట్టేసి అభివృద్ధి వైపు బీజేపీ పయనం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి కూడా సునీత మాగంటి గారు పోటీ చేస్తున్నారు.
భయంకరంగా ఒక ధీమాత అయితే ఉంటుంది గెలుపు. ఇగో ఆశావర్కన్ ఉంటుందండి గెలిచేది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలతోటి మేము కోరేది ఒకటే, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ గెలిచినాక మీరు చేసిన అభివృద్ధిని బట్టి మళ్ళీసారి కూడా మీరే గెలిపిస్తారు. ఒక్కసారి అన్ని పార్టీలకు అవకాశాలు ఇచ్చిరు, ఇక్కడ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలనేసి మా కోరిక. భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర ఉంది. ఏదన్నా బై ఎలక్షన్స్ అయితే మున్గోడు చూసుకోండి, మీరు హుజూర్ నగర్ చూడండి, అంతకుముందు నరేంద్ర గాంధీ ఏ బై ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరు కష్టపడి పనిచేసి, అంటే జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు మొత్తం గెలిపియాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తారు. ఇప్పుడు అధికార పార్టీ కూడా దీనంత అంత భారీ ర్యాలీ అయితే తీయడం జరిగింది. అధికారం పార్టీ వైపు ఈ రోజు ప్రజలంతా విసిగిపోయినారు. ఎందుకంటే 2 ఏళ్ళు అయిపోయాయి. గడిచిన 2 ఏళ్ల నుండి మేము ఏవైతే 6 పథకాలు ఇస్తామన్నా ఏది కూడా అమలు చేయలేదు. ఒకటి ఆర్టీసీ బస్ ఒకటి ఇచ్చింది తప్పిస్తే ఇంకా ఏం చేయలేదు. కానీ ఆర్టీసీ బస్ కూడా ఇచ్చిండ్రు, కానీ మళ్ళీ వేరే ప్యాసింజర్స్ పై దాన్ని భారం పెట్టిండ్రు. ఆ విధంగా ఈ రోజు అధికారం చేయి జారిపోతుందని ఈ రోజు ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఏమని ధన ప్రయోగం అన్న చేసి మేము జూబ్లీహిల్స్ గెలవాలని. కానీ బీఆర్ఎస్ కు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి ఎన్నికలు నెట్టేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది. వీటికి ఒక సంకేతం, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా బలం ఏంటిదో చూపించుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా పాడింది. ఇప్పుడు దీపక్ రెడ్డి గారికి అనుకున్నంత పబ్లిసిటీ లేదు, అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన క్యాడర్ కూడా లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ కి క్యాడర్ ఉంది, అదే విధంగా పబ్లిసిటీ ఉన్న వ్యక్తి, అంటే ఏదైనా కానీ హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు కొంతమంది అయితే చెప్పడం జరిగింది ఆయనకే పట్టం కడతారు. మీరు ఒకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు మా దీపక్ రెడ్డి, ఇది తప్పు భావన. ఆయనకు బలం లేదని. ప్రతి గల్లీలో భారతీయ జనతా పార్టీకి బలం ఉంది. భారతీయ జనతా పార్టీ బలం అంటేనే అధ్యక్షుని ఒక బలం. కాబట్టి ఆ మాట కాకుండా భారతీయ జనతా పార్టీ సింబల్ పైన ఎలక్షన్ క్యాండిడేట్ ఎవరన్నా కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింబల్ కు పనిచేస్తారు. అలాంటిది మేము ప్రతి కార్యకర్తలు అందరు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తారు, అభ్యర్థిగా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మరి దీపక్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ప్రత్యేకంగా ఈసారి ఇద్దరు, కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ పరిపాలించింది, బీఆర్ఎస్ 3 పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ అభివృద్ధి 7 కాడికే ఆగి ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి చేస్తలేరు. అది ఒక నినాదం మాకు సరిపోతుందండి. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది సివిల్ ఎమ్యూనిటీస్, దాన్ని మేము ప్రజల ముందు తీసుకెళ్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు దేశ ప్రధానమంత్రిని చూస్తున్నాము. దేశం కోసం పనిచేసేది, ప్రజల కోసం పనిచేసేది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే, ప్రజల కోసం పనిచేస్తాం. కానీ పి జనార్దన్ రెడ్డి గారికి చూడండి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి చూడండి, అదే విధంగా మాగంటి గోపీనాథ్ కి చూడండి, వాళ్ళు వాళ్ళ సొంత అభివృద్ధి కోసం పాటుపడిండ్రు. కానీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పట్టుబడే పార్టీ. కాబట్టి ఆ నమ్మకంతో ప్రజలు ఈ రోజు మా ఇంట నడుస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ ర్యాలీలో ఇతర పార్టీల జెండాలు కూడా కనపడతా ఉన్నాయి. టీడీపీ కానీ ఇట్లాంటి ఏమన్నా పొత్తులతో ఏమన్నా నడిచే పరిస్థితి ఉంది? అది భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది, దాన్ని మేము చెప్పలేదు. మరి ఇటు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి సుంత మేడం కూడా ఖచ్చితంగా గెలుపు మాదే అన్నట్లు ధీమాత అయితే ఉంది. అంటే సానుభూతితో కొన్ని ఓట్లు పట్టప్పుడు కూడా ఇక ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ప్రతి అభ్యర్థికి ఆ ఆశ ఉంటది, మేము గెలుస్తున్నాం అని. కానీ ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో పోతే స్పష్టంగా కనిపించేది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపియాలని ఇక్కడ స్థానిక ఓటర్ల ఒక మనోభావన. దాన్ని గౌరవిస్తూ మేము ముందుకు. నామినేషన్ ర్యాలీయే నిదర్శనం బీజేపీ గెలుస్తుందని చెప్పడానికి. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి కేంద్రంలో బీజేపీ పార్టీ గత 12 ఏళ్ల నుంచి అనేక రకాల డెవలప్మెంట్ చేసింది. ఆ నమ్మకంతో ప్రజలు మళ్ళీ బీజేపీ పార్టీకి పట్టం కడతారని మాకు ఒక నమ్మకం. మరి మా క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన విద్యార్థి నాయకుల నుంచి తీసుకొని ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థిగా ఎదిగాడు. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని మేము ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా అభివృద్ధి అంటున్నారు, గతంలో పాలించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా జూబ్లీహిల్స్ని పట్టించుకోలేరండి. ముఖ్యంగా ఒక వర్గం వారి బస్తీలలో కానీ వాళ్ళ ఉండే ఏరియాలలో ఎక్కడ కూడా అభివృద్ధిని చేయలేరు. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి జూబ్లీహిల్స్ ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా అభివృద్ధి అనేది బాగా దూసుకుపోతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కి ఓ పబ్లిసిటీ ఉంది, ఇక్కడ క్యాడర్ ఉంది, అదేవిధంగా సేవా భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తా ఉంటారు. సేవ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా చాలా చేస్తాడండి. సేవ అందరు చేస్తారు, సేవ చేయడం ప్రజలకు మంచిదే.
కానీ భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తే ఇంకా మంచి ఎక్కువ సేవ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అంటుంటారు అందరూ ఏదో ఉంది రౌడీలు అది ఇది అనేసి, అలాంటి అన్నీ కూడా వెనక్కి నొట్టేసి అభివృద్ధి వైపు బీజేపీ పయనం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి కూడా సునీత మాగంటి గారు కూడా పోటీ చేస్తున్నారు. భయంకరంగా ఒక ధీమాత అయితే ఉంటుంది. ఇగో ఆశవర్కన్ ఉంటుందండి గెలిచేది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ప్రజలతోటి మేము కోరేది ఒకటే, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ గెలిచినాక మీరు చేసిన అభివృద్ధిని బట్టి మళ్ళీసారి కూడా మీరే గెలిపిస్తారు. ఒక్కసారి అన్ని పార్టీలకు అవకాశాలు ఇచ్చిరు ఇక్కడ, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలనేసి మా కోరిక.